హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో మునగాకు కరివేపాకును కలిపి పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్ట్తో పాటు మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా మనం పొందవచ్చు. ఈ పొడిని మనం రైస్లో ప్రతిరోజు మొదటి 3 ముద్దలు తిన్నా సరిపోతుంది. ఇడ్లీలో కూడా వేసుకొని నెయ్యితో పాటు సర్వ్ చేసుకోవచ్చు. ఈ మునగాకుని కరివేపాకుని రెబ్బల కింద ఉన్నప్పుడే మనం ఒకసారి వాటర్లో జాడించేసుకొని తర్వాత ఆకుల్ని ఈ విధంగా సెపరేట్ చేసుకొని నీడలో కానీ ఎండలో కానీ తడంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. మనం ఈ కారపొడికి మునగాకుని కరివేపాకుని 2:1 రేషియోలో తీసుకుంటున్నాము. 1 గంట పాటు నీడలో ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉన్న లీవ్స్ని ఈ విధంగా కలర్ మారే వరకు మనం ఎటువంటి ఆయిల్ యూస్ చేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకొని 1 నిమిషం పాటు మామూలుగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కారపొడిని మనం రోట్లో చేసుకోవచ్చు, మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మునగాకు కరివేపాకును కూడా వేసుకొని పొడి చేసుకోవాలి. మనం కావాలనుకుంటే ఈ పొడిలో కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ ఎక్కువగా వేసుకుంటే మంచి ఫ్లేవర్తో పాటు ఇంకొంచెం హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ పొడిని మనం ఏదైనా ఫ్రైలు చేసుకున్నప్పుడు కూడా చివరిలో చల్లుకున్నా కూడా మంచి వాసనతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. చూసారు కదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో మన మునగాకు కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చింది కదా అండి, తప్పకుండా ట్రై చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.